నమస్తే. నిన్న మనం ఉప్పల్లో ఉన్నటువంటి బీరప్పగడ్డలో వచ్చి స్టోరీ చేసినాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు తవ్వి వదిలేశారో అవి పనులు ఆగిపోయినాయని చెప్పి కూడా మనం చేసినాం. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ ఉన్నారు. ఏదైతే మనం నిన్న ఇక్కడ చూపించినామో గల్లీ ఇదంతా కూడా ఉందో దీని అంతా కూడా పనులు ప్రారంభించిళ్ళు. మనం నిన్న వీడియో చేసినాం. ఆదాబ్ ఎఫెక్ట్ ఒక రోజులోనే, అంటే నిన్న సాయంత్రం మనం వీడియో రిలీజ్ చేసినాం. ఈరోజు పనులు స్టార్ట్ అయిపోయినాయి. అట్లనే ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మనం ఆదాబ్ హైదరాబాద్ ప్రజల సమస్యలపైన పోరాడుతున్నాం. వెంటనే ఎవరైతే ఉన్నారో కార్పొరేటరు తెల్లారి నెక్స్ట్ డేనే జేసీబీ అవ్వచ్చు, ట్రాక్టర్ అవ్వచ్చు, ఇట్లాంటి వెహికల్స్ అన్ని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి పని ప్రారంభం చేసిండు. ఈరోజు పొద్దున్నే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జనాలు చెప్పిర్రో శాల్వలు కప్పుకొని వెళ్ళిపోయారని ఇవన్నీ చెప్పిండో అవన్నీ కాదు. అవన్నీ పార్టీ పరంగా చూడొద్దు. మీరు ప్రజల సమస్యల కోసం నేను ముందుకు వచ్చి ఎప్పుడైనా కొట్లాడతాను కార్పొరేట్ కూడా చెప్తున్నాడు. మరి చూద్దాం. ఈ పనులు అయితే స్టార్ట్ చేసిండు. మొత్తం నిన్న మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాస్త కూస మంచిగా ఉన్న రోడ్డుని వీళ్ళు మొత్తం తవ్వేసిపోయారు. మాకు నడవ రాకుండా కూడా అయిపోయింది. కనీసం నడవడానికన్నా ఉండాలి అని చెప్తే ఈరోజు పొద్దున్నే ఇక్కడికి కార్పొరేటరు ఇవన్నీ తీసుకొని వచ్చిండు. ఇక్కడ జేసీబీ తోటి కూడా పని చేపిస్తున్నాడు. ఏదైతే మనం అంటే ఇందాక మనం అక్కడ నిన్న చూపించినా కదా మీకు, పైకి వెళ్లకుండా కూడా చాలా హైట్ ఉన్నటువంటి ఇంట్లో పైకి వెళ్లకుండా అక్కడ రాళ్ళు ఇట్లా అవన్నీ ఉండే అని చెప్పి మనం చెప్పినాం. సో పొద్దున్నే వచ్చింది చూడొచ్చు జేసీబీ. అండ్ బయట ట్రాక్టర్ అవ్వచ్చు, మిగతా వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టుగా పనులు స్టార్ట్ అయినాయి. ఏదైతే ఇక్కడ ఈ బస్సులలో రోడ్లు ఉన్నాయో అవి కాలనీలలో రోడ్లు స్టార్ట్ చేసింది. మార్చి 6కే మేము స్టార్ట్ చేసింది. ఏదో సెప్టెంబర్ అక్టోబర్లో కాదు స్టార్ట్ చేసింది. మేము అప్పుడు డ్రైనేజ్ పనులు ఉండే, డ్రైనేజ్ పనులు స్టార్ట్ చేసినాం అంతేగాని ఏదో రోడ్ల పనులు స్టార్ట్ చేసి ఇప్పటికి 4-5 నెలలు అయింది కాదు. మేము కాంట్రాక్టరు కాళ్ళు లేపుతలేదు నిజంగానే. ఆయన కూడా గడువు ఇచ్చినాం, గడువులో వచ్చి పని చేసుకోమని చెప్పినాం. ఇవాళ స్టార్ట్ చేసింది అని చెప్తుండ్రు. మొత్తానికి నిన్న మన వీడియో అయితే వచ్చింది. ఒకసారి మనతో పాటు కార్పొరేటర్ ఉన్నారు, బన్నాల ప్రవీణ్ అన్న. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నేను కార్పొరేటర్నే కాదు, కార్పొరేటర్ గారి హస్బెండ్ని. నా పేరు బన్నాల ప్రవీణ్ మోదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. నిన్న ఏదైతే మరి మన ఆదాబ్ హైదరాబాద్లో వీడియో వచ్చిన దానికి మరి నేను కూడా వీడియోలో మాట్లాడిన వాళ్ళకు కూడా మరి సత్తన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మీ రిపోర్టర్ ఎవరైతే స్టాఫ్ రిపోర్టర్ ఉన్నారో ఆయన ప్రశాంత్కు కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాను. ఆయన ఫోన్ ఎత్తలేదు. ఆయనకు కూడా నేను ఫోటోలు పంపించడం జరిగింది. ఏదైతే ఈ రోడ్లో వర్క్ స్టార్ట్ చేసింది, కొబ్బరికాయలు కొట్టడం అన్నది వాస్తవానికి కొబ్బరికాయలు కొడతాం. కొబ్బరికాయలు వర్క్ శాంక్షన్ కాగానే కొబ్బరికాయలు కొడతాం. కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ కాపీ తీసుకొని ఆయన ఫీల్డ్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఎట్లాగో ఒక నెల రోజులు 2 నెలలు టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి వివిధ ఏరియాలలోనో లేకపోతే ఒకటే కాంట్రాక్టర్ 4-5 వర్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ ఈ వర్క్ మాత్రం ఇక్కడ మనము మార్చి 6 రోజు స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా నేను ఇప్పుడు మీకు కూడా చూపించినాను. కొన్ని ఫోటోగ్రాఫ్స్ పేపర్లో కూడా మేము వేసుకున్నది మార్చి 6 రోజు వర్క్ అయింది. ఇమీడియట్గా కంప్లీట్ చేపిస్తామని చెప్పడం, ఆ పేపర్ న్యూస్ కూడా మీకు నేను క్లిప్పింగ్స్ మీ రిపోర్టర్కి పంపించినాను, మీకు కూడా చూపించినాను. నేను అనేది ఏంటంటే, ఇది మార్చి నెల కాబట్టి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, సార్ మేము సంవత్సరం పొడుగున పని చేసుకుంటూ ఉంటాము, ఈ సంవత్సరం పొడుగున పని చేసుకునే దానికి బిల్లులు పెట్టుకునేది మాకు దొరికేదే ఈ నెల రోజులు, ఈ 15 రోజులే. ప్లస్ ఇంకోటి లేబర్ కూడా ఏం చేస్తారంటే షార్టేజ్ ఉంటుంది ఈ టైంలో. ఈ లేబర్ షార్టేజ్ ఉన్న టైంలో ఏం చేస్తారంటే, పెద్ద కాంట్రాక్టర్స్ ఏవైతే పెద్ద బిల్స్ లాస్ట్లోకి వచ్చినవి ఉంటాయో మమ్మల్ని మా దగ్గరికి పుల్ చేసుకొని ఏది లేబర్ని అంతా అక్కడ తీసుకెళ్ళిపోతారు. కొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చేసి అని చెప్పేసి కొంచెం షార్టేజ్ ఆఫ్ లేబర్ ఉంటుంది, ప్లస్ బిల్స్ పెట్టుకునేది ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీరు నాకు 31st దాకా టైం ఇవ్వండి. 31st తర్వాత 1 ఏప్రిల్ రోజు నేను బండి పెట్టకపోతే మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ దాని ప్రకారంగానే ఇవాళ 1 ఏప్రిల్. ఇవాళ 1 ఏప్రిల్ రోజు మీరు చూడొచ్చు, అక్కడ జేసీపీ ఉన్నది, ఇక్కడ ట్రాక్టర్ ఉన్నది. ఇవి 2 పని చేస్తున్నాయి. ఇమీడియట్గా వాళ్ళు వచ్చి కూడా పని చేయడం జరిగింది. నిన్న నేను మీ వీడియో చూసిన తర్వాత కూడా నేను కాంట్రాక్టర్కి చెప్పినాను, నువ్వు ఫస్ట్కి వస్తా అన్నావు, ఇవాళ కనుక రాకపోతే ఆ వీడియోని అడ్డం పెట్టుకొని ఆ వీడియోని తీసుకుపోయి కూడా కంప్లైంట్ చేసి విజిలెన్స్లో నీ పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందంటే కూడా వారు కూడా చెప్పినారు, లేదు సార్ 100% లేబర్ వస్తారు, పని చేస్తారు, మీకు వితిన్ 10 డేస్లో రోడ్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే, వాస్తవానికి ఇబ్బంది జరుగుతున్నది. ఇప్పుడు అమ్మలు పెద్దమ్మలు పాపం ఇక్కడ 2-3 కింద పడ్డారు. నా ఎంబడి ఉండే పిల్లోడే మా పార్టీ యాక్టివ్గా ఉండే యాక్టివ్ రోల్ ప్లే చేసి మన బాలు అనేట ఆయన ఇక్కడే ఉంటాడు. ఇక మా పార్టీ లీడర్ ఆనంద్ అని ఇక్కడే ఉంటాడు. మీరు గమనించవచ్చు, ఇక్కడ నుంచి మీరు పక్కకి లెఫ్ట్కి ఒక 3-4 గల్లీలు పోతే 3-4 గల్లీలు పోతే ఒక్క రోడ్డు కూడా సీసీ రోడ్ లేకుండా లేదు. అన్ని కొత్త రోడ్లు, మా హాయంలా మా పీరియడ్లో వేసిన రోడ్లు ఇవన్నీ కూడా. మీరు రోడ్కి ఆపోజిట్ పోతే కూడా రోడ్కి ఆపోజిట్ సైడ్లో కూడా అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే, 5 ఏండ్ల నుంచి వీళ్ళందరి నమ్మకాన్ని ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటా, మేము నమ్మకం క్రియేట్ చేసుకుంటా, పనులు చేసుకుంటా ఇవాళ వరకు డివిజన్లో 126 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎన్నడూ కూడా ముందు జరగలేదు. ఇంతకంటే కూడా ముందు వేరే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉండే, మా ఒక్క కార్పొరేటర్ కూడా ఉండే. ఇవన్నీ కూడా పెండింగ్ వర్క్లు ఏమున్నాయి అన్నీ కూడా ఒకటి 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను అనేది ఏంటంటే,
మీరు ఇవాళ వీళ్ళని మబ్బి పెట్టడం, వాళ్ళు బాధలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని అవుతలే అన్న బాధలు ఉన్నారు. అమ్మ పని అవుతుందా, కార్పొరేటర్కి చెప్పినావా, కార్పొరేటర్కి ఫోన్ చేసినావా, ఆయనేమన్నాడు ఈయనేమన్నాడు, ఇది కాదు మనకు కావాల్సింది. మీరు చెప్పియండి. నేను అనేది ఏంటంటే మీరు ప్రెజరైజ్ చేయండి, మీరు కాంట్రాక్టర్ని ప్రెజరైజ్ చేయండి, కాంట్రాక్టర్ని తీసుకురండి. మీకు ఎంపీ ఉన్నాడు, మీకు ఒక బండి సంజయ్ ఉన్నాడు, మీకు ఒక కిషన్ రెడ్డి మంత్రి ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నారు, ఇక్కడనే లోకల్ ఉన్న 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి అధికారుల మీద ప్రెజర్ చేసి కాంట్రాక్టర్ ఎందుకు పనిచేస్తలేడు, కాంట్రాక్టర్ ఎందుకు రావట్లేదని చెప్పి ప్రెజర్ చేయండి. వీళ్ళని కాదు అమాయకులను చేసేది. వీళ్ళని అమాయకులను చేసి వచ్చి మీరు ఏదో లబ్ధి పొందాలంటే, ఒక శాంక్షన్ తీసుకురావాలంటే దానిపైన కనీసం అన్న ఒక 3 నెలలు తిరిగితే దీని శాంక్షన్ రాదు. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి నానా ఆఫీసర్ల దగ్గరికి తిరిగి బదిలాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ మా అదృష్టానికి కొద్దీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా వారికి కాంగ్రెస్లో గతంలో వాళ్ళ అన్నగారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆ ర్యాపో ఉండడంతో ఇవాళ ఫండ్స్ కాంగ్రెస్ ఉండనియండి, టీఆర్ఎస్ ఉండనియండి, గవర్నమెంట్ ఏది ఉన్నా కూడా ఇవాళ నిధులు తీసుకురాగలిగినాం, పనులు చేయగలిగినాం. నేను అనేది ఏంటంటే ఇన్ని రకాలుగా పనులు చేస్తుంటే మీరు చిన్నగా వచ్చేసి ఇక్కడ ఏదో డ్రామా చేసేసి ఇది అయితే లేదు, ఇది సెప్టెంబర్లో అయింది, సెప్టెంబర్లో కాదు అయ్యింది, ఇది సెప్టెంబర్లో డ్రైనేజ్ లేదు అని చెప్పేసి రోడ్ స్టార్ట్ చేసే టైంలో వీళ్ళు చెప్తే డ్రైనేజ్ చేసిన తర్వాతనే వేద్దామని చెప్పి మళ్ళీ 2 నెలల టైం తీసుకొని శాంక్షన్ తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన పోయి ఎండీ గారిని వాటర్ వర్క్స్ అశోక్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి సార్ రోడ్ శాంక్షన్ అయ్యింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తామని ఎప్పుడు వచ్చి ఇక్కడికి రోడ్ వేస్తామని సెప్టెంబర్లో వచ్చి రోడ్ వేస్తామని, కానీ ఫస్ట్ డ్రైనేజ్ చేయమంటే డ్రైనేజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మీరు రోడ్ వేయడానికి వచ్చింది అక్టోబర్లోనే రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయింది సెప్టెంబర్లోనే. కానీ మీరేమన్నారు ఇప్పుడు డ్రైనేజ్ ఫస్ట్ వేద్దామని చెప్పి అంటున్నారు. కాకపోతే అదే వీళ్ళు చెప్తే మీరు ప్రజలు డ్రైనేజ్ చేయమని అడిగారు ఫస్ట్. కాకపోతే సరే వాళ్ళ ఇప్పుడు మళ్ళీ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ దాని రోడ్డును తవ్వి మళ్ళీ ప్యాచ్ వర్క్లు చేయాలని చెప్పి మళ్ళీ మీరు ఏం చేశారు, డ్రైనేజ్ ఫస్ట్ చేసి దాని తర్వాత రోడ్ వేద్దామన్నారు. కానీ మీరు రోడ్డు వేయడానికి మీకు బిల్లు శాంక్షన్ అయిందని చెప్పి ఏ నెలలో వచ్చారు? బిల్లు శాంక్షన్ అయిందా? బిల్లు శాంక్షన్ కాలేదు. రోడ్డు శాంక్షన్ అయింది. బిల్లు శాంక్షన్ కాలేదు. రోడ్కి వర్క్కి పైసలు అమౌంట్ శాంక్షన్ అయింది. అమౌంట్ శాంక్షన్ అవ్వడం వేరు, బిల్లు శాంక్షన్ అవ్వడం. బిల్లు శాంక్షన్ అవ్వడం అంటే రోడ్ వేసేసిన తర్వాత కాంట్రాక్టర్కి పైసలు ఇచ్చేదాన్ని బిల్లు శాంక్షన్ అయింది అంటాం. మనం రోడ్ వేసేదానికి ఏదైతే ఎస్టిమేటో లేకపోతే ఏదైతే పెట్టే ప్రపోజలో అది వర్క్కి అమౌంట్ శాంక్షన్ అయింది. అమౌంట్ అక్టోబర్ నవంబర్లోనో ఎప్పుడో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన దానికి వచ్చి కొబ్బరికాయ కొట్టినాము. కొబ్బరికాయ కొట్టగానే బస్తీవాసులు ఏం రిక్వెస్ట్ చేసినారంటే డ్రైనేజ్ లైన్ కూడా బాగలేదన్న. ఇదే మా సత్తాననే ఆయన కిరాణా షాప్ ఆయన ఏమన్నాడు, డ్రైనేజ్ లైన్ బాగలేదు, మీరు డ్రైనేజ్ లైన్ వేయించినాక రోడ్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం రోడ్ వేసుకొని మళ్ళీ కొట్టి మళ్ళీ డ్రైనేజ్ లైన్ వేసుకోవడం ఎందుకు అంటే డ్రైనేజ్ శాంక్షన్ లేదు. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్స్ వేరు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లోనేమో డ్రైనేజ్ శాంక్షన్ అవుతుంది, జిహెచ్ఎంసీ నుంచి ఏమో రోడ్ శాంక్షన్ అవుతుంది. కాబట్టి అది ఇది 2 డిఫరెంట్. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ని మళ్ళీ సంప్రదించి 2 నెలల వ్యవధిలో అవి శాంక్షన్లు తీసుకొచ్చి కాంట్రాక్టర్ని అడిగితే అప్పటికి ఈ కాంట్రాక్టర్ వేరే దగ్గర రోడ్స్ వేస్తా ఉన్నాడు. ఆయన అన్నాడు, అన్న నేను తర్వాత వచ్చి స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు నా దగ్గర స్టార్ట్ చేయడానికి లేదంటే వీళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఏమన్నారు, మనకు మధ్యలో సంక్రాంతి వస్తుంది, మళ్ళీ రోడ్డు దోవి ఎందుకు ముగ్గులు వేసుకోవడానికి ఉంటుంది, ఈ పండగలు ఉన్నాయి కదా, పండగలు దాటనియండి, పండగలు అయిపోయినాక చేద్దామన్న ఉద్దేశంతో మార్చిలో 6th రోజు వెహికల్ తీసుకొని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది కాంట్రాక్టర్. మార్చి 6th నుంచి ఇవాళ మార్చి 31st వరకు కొంచెం మనకు అటు ఇటు వాస్తవానికి మీరు అన్నట్టు బిల్స్ వల్ల పెండింగ్ అయింది. ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు. నేను అనేది ఏంటంటే మీరు వివిధ పార్టీ వాళ్ళు ఇవాళ కార్పొరేటర్ టర్మ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మీరు తిరిగి చేయడం కాదు. మీ వీడియోలో ఇవాళ నిన్న ఎవరైతే 2 మాట్లాడారో వాళ్ళ ఇంటికాడ ఎట్లా ఉందో రోడ్ ఒకసారి వాళ్ళతో పాటు వెళ్ళి ఆ సీసీ రోడ్ అయిపోయిందా లేదా అన్న సంగతి ఒకసారి చూడమని చెప్తున్నాను. జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో జస్ట్ పాత కార్పొరేట్ మీద నిందలేయడానికి ఇట్లాంటివి చేస్తున్నారు అంటారు, అంతేనా? ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే నేను నిజంగానే శాంక్షన్ చేయకపోతే వాళ్ళకు నిజంగా ఎంత పరిజ్ఞానం అంటే ఆ పరిజ్ఞానం ఉండి మాట్లాడుతారో లేక మాట్లాడుతారో నాకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ వయసు కూడా అంత నాలెడ్జ్ ఉందని నాకు అనిపిస్తలే. శాంక్షన్ కాకుండా ఎవరైనా కాంట్రాక్టర్ వచ్చి రోడ్డు తవ్వుతాడా? శాంక్షన్ అయిందో లేదో కొబ్బరికాయలు కొట్టిపోయారు అని చెప్పిండు. ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఉన్నాడు, సపోజ్ కాంట్రాక్టర్ ఎందుకు చదువుతాడు, ఎందుకు జేసీబీ పెట్టుకుంటాడు? శాంక్షన్ అయితేనే కొబ్బరికాయ కొడతాం, శాంక్షన్ అయితేనే వాళ్ళు వెహికల్ తీసుకొని వస్తారు, శాంక్షన్ అయితేనే వాళ్ళు లేబర్ని ఏదైతే ఎంగేజ్ చేసిరో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఉట్టికొచ్చి ఎవరు టైంపాస్ చేసిపోడు కదా, ఉట్టికొచ్చి ఎవరు తువ్వేసిపోరు కదా. మా పాత్ర మేము పోషిస్తూనే ఉన్నాం 100%. అన్ని రోడ్లు కూడా ఎలక్షన్ అయ్యేలోపు కాదు, ఎప్పుడైతే ఇక్కడ తవ్విన రోడ్లు కానీ శాంక్షన్ అయిన రోడ్లు కానీ కొబ్బరికాయలు కొట్టిన రోడ్లు కానీ అన్నీ కూడా 1 by 1 అన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకోటి కూడా చెప్పిన ఏదో శాల్వాలు కప్పుకొని పోతున్నారా, నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మా ఇంట్లో ఒక లారీ నిండా శాల్వాలు ఉన్నాయి, మీకు కావాలంటే ఆ శాల్వాలని మీరు తీసుకుపోండి, లేకపోతే ఎక్కడెక్కడ మీకు శాల్వాలు నేను వేయాలో చెప్పండి. నా రోడ్లు కంప్లీట్ అయిన దగ్గర మిమ్మల్ని కూడా పిలిపించి నిలబెట్టి మీకు శాల్వాలు కూడా వేస్తానని చెప్పేసి కూడా మరి ఆదాపు హైదరాబాద్ చెప్తాను. ఎందుకంటే నాకు చాలా సుపరిచితులు, ఇంతకుముందు ప్రవీణ్ గారు చేసిన అందులో పని జోన్లో ఉండే, తర్వాత ప్రశాంత్ ఉండే, వాళ్ళందరూ సుపరిచితులు. ఇదే మన ఆదాపు హైదరాబాద్ పేపర్లో నా గురించి ఎంతో గొప్పగా మొత్తం ఫుల్ పేజ్ రాసినారు. ఎందుకంటే ఆహార నిశాలు రోజు ఫీల్డ్లో ఉండే కార్పొరేటర్, ఏకైక కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్, గీతా ప్రవీణ్ అని చెప్పేసి రాయడం జరిగింది. నాకు బాధ ఏమనిపించిందంటే మీ ఛానల్ ద్వారా అట్లీస్ట్ మీరు వివరణ తీసుకున్న తర్వాత మీరు వీడియో వేయాల్సింది ఉండే.
వీడియో చేసినట్టే మేము కూడా సంతోషపడే వాళ్ళం, మీకు కూడా క్లారిటీ వచ్చేది. కరెక్టే మార్చున్నది, ఒక 4-5 రోజుల తర్వాత వస్తుంది, ఎట్లాగో 31st అయిపోతుంది కదా, వచ్చి చేస్తామని చెప్పేసి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇదే బీరప్పగడ్డలో మీరు చుట్టుపక్కల ఒక్కసారి కనుక మీరు నడుచుకుంటూ తిరిగితే ఎన్ని సీసీ రోడ్లు కంప్లీట్ చేసినా మీరు అడగొచ్చు, ఏ కార్పొరేటర్ హయాంలో అయిందో కూడా మీరు తెలుసుకోవచ్చు. రైట్, ఇది మనం అయితే ఇక్కడ ఉన్నటువంటి గల్లీలు కాలనీలు అన్నీ తిరిగి చూద్దాం రోడ్లు ఎట్లా ఉన్నాయని. అండ్ ఇంకొక విషయం అన్న, ముందుగా ఇప్పుడు ఈ రోడ్ అయితే ఇప్పుడు April 1 ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవబోతుందని కాంట్రాక్టర్ మీకు హామీ ఇచ్చిండు, మీరు ప్రజలకు హామీ ఇస్తున్నారు? ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, నేను హామీ ప్రజలకు చెప్పేది చెప్తుంటాం, అది మన డైరెక్ట్ నా చేతిలో ఉండదు ఒకటి. ఎందుకంటే కాంట్రాక్టర్ చెప్పిన ప్రకారంగా కాంట్రాక్టర్ ఎప్పుడైనా కానీ ఒక రోడ్ స్టార్ట్ చేస్తే 15 డేస్లో రోడ్ కంప్లీట్ అయిపోతుంది, 15 డేస్లో. ఎందుకంటే కాంట్రాక్టర్ ఎట్లా ఉంటుందంటే, చిన్న కాంట్రాక్టర్ ఒక లెవెల్లో పనిచేస్తాడు, పెద్ద కాంట్రాక్టర్ ఇంకో లెవెల్లో పనిచేస్తాడు. చిన్న కాంట్రాక్టర్ పనిచేసేది ఎట్లుంటుందంటే, 2 రోడ్లు ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం మొత్తం అర్త్ వర్క్ చేసేసుకొని, ఇక్కడ అర్త్ వర్క్ అయినా అక్కడ అర్త్ వర్క్ చేస్తాడు, అక్కడ వర్క్ ఇక్కడ చేస్తాడు, అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఛానల్ పెట్టుకుంటారు, సైమల్టేనియస్గా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు 10 రోడ్లు ఉన్నాయి అనుకోండి, అర్త్ వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటారు, మళ్ళీ తర్వాత సైమల్టేనియస్గా అంతా ఒకటేసారి మెటీరియల్ వేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ వ్యవధిలో కొంచెం టైం డిస్టర్బెన్స్, ఒక 15 రోజులు చేస్తాడు, ఒక ఆయన 4 రోజులు చేస్తాడు. కానీ ఈ రోడ్ మాత్రం 15 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. మీరు మళ్ళీ April 15కి నేను మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా, మీ ఆదాబ్ హైదరాబాద్ ఛానల్ని ఇన్వైట్ చేస్తా. ఇక్కడ మీకు కూడా మా శాల్వాలు కప్పలేని బాధపడే వాళ్ళకి శాల్వాలు కప్తాము, ప్లస్ ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళకి కూడా శాల్వాలు కప్తాం. రైట్, ఇది మనం ఎప్పుడు శాలల గురించి బాధపడలేదు, అయినా కూడా అన్న పిలుస్తున్నారు ప్రేమతోటి. సో రైట్, ఇది మొత్తానికైతే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఏది ఏమన్నా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం మాట్లాడినా, శాల్వాలు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, కొబ్బరికాయలు అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు, కానీ మొత్తానికైతే ప్రజల సమస్యల మీద మాట్లాడినాం. ప్రజల సమస్య తీరుతుంది. ఈ రోడ్డు ఏదైతే ఉందో అది March 6వ తారీఖున స్టార్ట్ చేసినామని అన్న చెప్తున్నారు, ప్రవీణ్ అన్న. కానీ సెప్టెంబర్లోనేమో కొబ్బరికాయ కొట్టినాం, అది కేవలం డ్రైనేజ్ చేయడానికే. అప్పుడు మేము రోడ్డు వేయడానికి వచ్చినాం, శాంక్షన్ అయింది. కాకపోతే డ్రైనేజ్ వేస్తే మళ్ళీ రోడ్డుని మళ్ళీ తవ్వి మళ్ళీ దానికి ప్యాచ్ వర్క్లు అని చెప్పి ఉన్న రోడ్డు ఖరాబ్ అవుతుంది. సో అందుకోసమనే మేము దీన్ని మార్చిలో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ డ్రైనేజ్ వర్క్ పూర్తి చేసినామని చెప్పి కూడా ప్రవీణ్ అన్న చెప్తున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు 15 రోజులని హామీ ఇచ్చిండు మనకి. 10 రోజులు ఒక కార్పొరేటర్ అటు ఇటు అవుతాడు, నెల అవుతుంది, 15 రోజులు అవుతుంది, అది ఏదేమనైనా కూడా నేను వాళ్ళకు హామీ ఇస్తున్నా 15 రోజులనే కంప్లీట్ అవుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. మనం కరెక్ట్గా ఇదే April 15వ తారీఖున బీరప్పగడ్డకు వద్దాం. ఇదే రోడ్డు మరి ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎంతవరకు చేసి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చూద్దాం. సో మనకు ఒక సంతోషం కలిగించినటువంటి విషయం ఏంటంటే, ఆదాబ్ హైదరాబాద్ ప్రజల సమస్యల మీద కొట్లాడుతాను మీకు చెప్పిన, కొట్లాడింది, దానికి పరిష్కారం కూడా తీసుకొచ్చింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ జేసీబీ ఉంది, అటు సైడ్ ట్రాక్టర్ ఉంది. వీళ్ళందరూ కూడా, ఈ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్న మీరు వచ్చిర్రు, కొట్లాడిర్రు, ఈ పొద్దుగాలనే వెహికల్స్ వచ్చినాయి, పని స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. సో మీ ఏరియాలో అవ్వచ్చు, మీ జిల్లాలో అవ్వచ్చు, మీ మండలంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, ఎక్కడున్న ప్రజల సమస్యలు ఉన్నా, రోడ్లు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఖచ్చితంగా మేము వచ్చి ప్రజల తరపున కొట్లాడే ప్రయత్నం మేము చేస్తాం.